మానవ జీవితానికి అద్భుతమైన జీవన సూత్రాలను, నైతిక విలువలను నేర్పే మహాగ్రంథం రామాయణం. అందులోని ప్రతి ఘట్టం ఒక పాఠమే. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఇచ్చిన మాటకు ఎంత విలువ ఇవ్వాలి, విపత్కర పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అని తెలియజెప్పే అత్యంత ప్రభావవంతమైన ఘట్టం శ్రీరాముని వనవాస గమనం. భరతుని పాదుకా పట్టాభిషేకం. అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది. మరుసటి రోజు ఉదయం శ్రీరాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. ప్రజలందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కానీ మంతర అనే దాసి నూరిపోసిన విషపు మాటల వల్ల రాముణ్ణి తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించిన కైకేయి మనసు మారిపోయింది. దశరథ మహారాజు పూర్వం తనకు ఇచ్చిన 2 వరాలను ఆమె ఈ సందర్భంలో కోరింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 ఏళ్లపాటు అరణ్యవాసం చేయాలి. జీవిత సత్యం. మన జీవితం కూడా ఇంతే. అంతా బాగుంది అనుకునే లోపే ఊహించని మలుపులు ఎదురవుతాయి. రాత్రికి రాత్రే పరిస్థితులు తలకిందులు కావచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా స్పందిస్తామనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. పట్టాభిషేక వస్త్రాలు ధరించాల్సిన రాముడికి వనవాస వార్త తెలిసింది. సామాన్యుడైతే ఆ వార్త వినగానే కుంగిపోతాడు, ఆగ్రహంతో ఊగిపోతాడు, లేదా తండ్రిని పినతల్లిని నిందిస్తాడు. కాని రాముడు అలా చేయలేదు. ఆయన ముఖంలో చిరునవ్వు చెదర్లేదు. రాముడు లక్ష్మణుడితో అంటాడు, తమ్ముడు, నిన్న పట్టాభిషేకం అన్నప్పుడు నాకెంత సంతోషం కలిగిందో ఈరోజు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు అంతే సంతోషం కలుగుతోంది. ఎందుకంటే తండ్రి మాటను నిలబెట్టడం, తల్లి కోరికను తీర్చటం కంటే పెద్ద ధర్మం మరొకటి లేదు. లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోతూ, అన్నయ్య, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, ఈ అయోధ్యను నీ వశం చేస్తాను, అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తాను అన్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి శాంతింపచేస్తూ, పరిస్థితులు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండవు లక్ష్మణ, కానీ మన ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుంది. కోపం వివేకాన్ని నశింపచేస్తుంది అని నచ్చచెప్పాడు. జీవిత సత్యం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం మానవ నైజం. కానీ రాముడి జీవితం మనకు స్థితప్రజ్ఞత నేర్పుతుంది. గెలుపోటములను సమానంగా స్వీకరించటమే నిజమైన మానసిక పరిణతి. ఈ కథలో రాముడు ఎంత గొప్పవాడో భరతుడు కూడా అంతే గొప్పగా కనిపిస్తాడు. కైకేయి ఇదంతా చేసింది తన కొడుకు భరతుడు కోసమే. భరతుడు మేనమామ ఇంట్లో ఉండి అయోధ్యకు వచ్చేసరికి తండ్రి మరణించాడు. అన్న అడవుల పాలు అయ్యాడు. సాధారణంగా రాజ్యభోగాల కోసం అన్నదమ్ములను చంపుకునే రోజుల్లో భరతుడు ప్రవర్తించిన తీరు అద్భుతం. ఆయన తల్లి కైకేయిని తీవ్రంగా నిందించాడు. అన్న రాముడికి చెందాల్సిన రాజ్యం నాకు వద్దు అని తేల్చి చెప్పాడు. వెంటనే సకల జనులను తీసుకుని రాముణ్ణి తిరిగి తీసుకురావడానికి చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. రాముణ్ణి కలవగానే, అన్నయ్య, వెనక్కి వచ్చే, ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అని ప్రతిమిలాడాడు. కాని రాముడు తండ్రి మాటకు కట్టుబడి రానన్నాడు. అప్పుడు భరతుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రాముడి పాదుకలను అడిగి తీసుకున్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు సింహాసనంపై కూర్చోలేదు. రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి వాటికే పట్టాభిషేకం చేశాడు. ఆయన తాను రాజుగా కాకుండా రాముడి ప్రతినిధిగా మాత్రమే బాధ్యతలు స్వీకరించాడు. రాముడు అడవిలో నారచీరలు కట్టి నేలపై పడుకుంటే, భరతుడు అయోధ్య బయట నందిగ్రామం అనే చిన్న గ్రామంలో ఓ కుటీరం నిర్మించుకుని
రాముడిలాగే నారచీరలు ధరించి మునిలా జీవించాడు. జీవిత సత్యం: అధికారం, సంపద చేతికి వచ్చినప్పుడు అహంకారం తలకెక్కకుండా ధర్మానికి మరియు బంధాలకు విలువ ఇవ్వడం ఎంత ముఖ్యమో భరతుడి పాత్ర ద్వారా తెలుస్తుంది. మన జీవితానికి ఈ కథ ఇచ్చే సందేశం: ఈ కథ ద్వారా రామాయణం మనకు 4 ముఖ్యమైన సూత్రాలను అందిస్తోంది. సత్యవాక్ పరిపాలన: కష్టాలు ఎదురైనా సరే ఇచ్చిన మాటకు, నమ్మిన విలువలకు రాముని వలె కట్టుబడి ఉండాలి. ఆవేశం వద్దు, ఆలోచన ముఖ్యం. విపత్కర పరిస్థితుల్లో లక్ష్మణుడిలా ఆవేశపడకుండా రాముడిలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిస్వార్థం: ఎదుటివారి హక్కులను, రాముడి రాజ్యాన్ని మనం లాక్కోకూడదు. భరతుడిలాంటి నిస్వార్థ గుణం సమాజంలో శాంతిని నింపుతుంది. బాధ్యతాయుతమైన నాయకత్వం: పదవి అనేది అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అనే విషయాన్ని భరతుని పాదుకా పట్టాభిషేకం నిరూపించింది. రామాయణం అనేది కేవలం ఒక దేవుడి కథ కాదు, అది ఒక మనిషి ఎలా జీవించాలో నేర్పే జీవనవేదం. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఈ ఘట్టం ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తి.